నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాల్కులస్. ఇది ఆల్రెడీ పేపర్ మీద చెప్పాము, డిస్క్రిప్షన్లో ఉంది లింకు. అయితే ఇక్కడ ఫండమెంటల్ థియరమ్తో పాటు ఓ రెండు సమ్స్ కూడా చేద్దాం. అప్లికేషన్స్ కూడా ఒకసారి అడుగుతారు. సో ఆ రెండు కలిపి వీడియోలో చేద్దాం. సో థియరమ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాల్కులస్. స్టేట్ అండ్ ప్రూవ్ fundamental theorem of integral calculus. చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్, రెండు చెప్పుకుందాం ఇక్కడ. సో స్టేట్మెంట్. సో ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ కాల్కులస్. ఇఫ్ f is Riemann integrable on closed a comma b and phi is a primitive of f, then integral a to b f of x dx is equals to phi of b minus phi of a. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాల్కులస్. సో ఏంటంటే ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్, ఫై అనేది ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అయితే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ. ఇది స్టేట్మెంట్. సో ప్రూఫ్. ఫస్ట్ మనం థియరంలో ఇచ్చింది రాయాలి. ఏమి ఇచ్చారు? ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఇచ్చారు. ఆ కండిషన్ ముందు తీసుకుందాం. సో గివెన్ ఎఫ్ ఈస్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. దీనికి మనం రీమాన్ ఇంటిగ్రబుల్ కాబట్టి ఇంటిగ్రల్ డెఫినేషన్ రాద్దాం దీనికి. Therefore, for p is equals to a is equals to x0, x1, so on, xn is equals to b of closed a comma b. అలా p అనే పార్టీషన్ తీసుకుంటే xr minus 1 less than or equal to xr less than or equal to xr, where r is equals to 1 to so on n. p అనే పార్టీషన్ తీసుకున్నాం. xr అనే ఎలిమెంట్ xr మైనస్ 1కి xrకి మధ్యలో ఉన్న తీసుకున్నాం. అంటే ఇక్కడ r వాల్యూస్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. x0కి x1కి మధ్యన ఒక ఎలిమెంట్, x1కి x2కి మధ్యన ఒక ఎలిమెంట్ అలా తీసుకోవాలి. దెన్ ఇంటిగ్రల్ a టు b f of x dx is equals, అంటే ఇంటిగ్రల్ a టు b f of x dx ఈక్వల్ టు రీమాన్ ఇంటిగ్రల్ కాబట్టి డెఫినేషన్ ఏంటంటే లిమిట్ నామ్ p tends to 0 sigma r running from 1 to n f of xi r delta r. ఇది దీని 1 అనుకుందాం. ఇది ఇంటిగ్రల్ a టు b f of x dx కి డెఫినేషన్. ఇది f అనేది రీమాన్ ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్ a టు b f of x dx కూడా ఏం రాయొచ్చు అంటే లిమిట్ నామ్ b tends to 0 sigma r equal to 1 to n f of xi r delta r, వేర్ xi r అంటే xr మైనస్ 1కి xr కి మధ్యన ఉంటుంది. r వాల్యూస్ 1 to n వరకు ఉంటాయి. అది. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ అయిపోయింది. రెండో కండిషన్ ఏంటి? ఫై ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఫై ఈజ్ గివెన్ దట్ ఫై ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ప్రిమిటివ్ అంటే అర్థం ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అర్థం. అంటే ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటంటే ఫైని డెరివేటివ్ చేస్తే ఎఫ్ అనేది ఫంక్షన్ వస్తుంది. దీన్ని మనం ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అంటాం. ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అంటే ఫైని డెరివేటివ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. అది ప్రిమిటివ్. సో ఇది కండిషన్. కాబట్టి ఫైని డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఫై ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది. దేర్ఫోర్ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఫై ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి ఇంప్లైస్ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో ఫై ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అయింది. ఎందుకు డిఫరెన్షియబుల్ అయిందంటే ప్రిమిటివ్ అని ఇచ్చారు. డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది. ఇది కూడా థియరం ఉంది. డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి.
ఇప్పుడు డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అయింది కాబట్టి మనం లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం తీసుకోవచ్చు. బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏం చెప్తుంది? f dash of c is equals to f of b minus f of a by b minus a అని చెప్తుంది కదా. లాగ్రాంజెస్ థీరం ఏం చెప్తుంది? f అనేది డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అయితే f dash of c ఈక్వల్ టు f of b minus f of a by b minus a అని చెప్తుంది. అది ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ 5 కదా ఫంక్షన్. సో 5 dash of c is equals to f of b minus f of a by phi of b కదా ఇక్కడ, phi of b minus phi of a by b minus a. అంటే ఇక్కడ b వాల్యూ c వాల్యూ మనం ఎలా తీసుకున్నాం? ఇక్కడ ఇంటర్వెల్ ఏం తీసుకున్నాం అంటే క్లోజ్డ్. ఇగో xr-1 కి xr కి మధ్య తీసుకున్నాం. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 5 dash of xr c బదులు xr 5 dash of xr is equals to phi of xr హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. xr minus phi of xr minus 1 by xr minus xr minus 1 అలా తీసుకోవాలి. ఇప్పుడు xr minus 1 భాగిస్తే అంతకు వస్తే గుణిస్తుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? 5 dash of xr into xr minus 1 is equals to phi of xr minus phi of xr minus 1. ఇక్కడ 5 dash of xr into xr minus 1 ఈక్వల్ టు phi of xr minus phi of xr minus 1. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ ఏం చెప్తుందంటే f అనేది రీమాన్ ఇంటిగ్రల్ అవుతూ phi అనేది f యొక్క ప్రిమిటివ్ అయితే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు phi of b minus phi of a అవ్వాలి. సో f అనేది రీమాన్ ఇంటిగ్రల్ తీసుకోండి, రీమాన్ ఇంటిగ్రల్ యొక్క డెఫినేషన్ రాయండి. తర్వాత phi అనేది ప్రిమిటివ్ కాబట్టి యాంటీ డెరివేటివ్ అంటే 5 dash of x ఈక్వల్ టు f of x. సో ఈ phi అనేది డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేయాలి. ఇక్కడ c బదులు xr తీసుకోవాలి, b బదులు xr minus 1 తీసుకోవాలి. సో ఇక్కడ దాకా రాసుకో. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ రింగ్ వైపులో సిగ్మా అప్లై చేద్దాం. సిగ్మా అప్లై చేస్తే ఏమవుతుంది? సిగ్మా 5 dash of xr ఇంటూ ఇక్కడ xr minus 1 అంటే ఇది లెంగ్త్ ఆఫ్ r అంటే డెల్టా r అని చెప్తాం దాన్ని. 5 dash of xr ఇంటూ డెల్టా r is equals to sigma r running from 1 to n xr minus xr minus 1 రాసుకోండి. phi of కదా phi of xr minus phi of xr minus 1 తీసుకోవాలి. ఇక్కడ సిగ్మా 5 dash of xr 5 dash of xr అంటే ఏమైంది? 5 dash of x ఈక్వల్ టు f of x కదా. సో 5 dash of xr అంటే f of xr డెల్టా r is equals to సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ r ఈక్వల్ టు 1 రాస్తే ఏమొస్తుంది? phi of x1 0 నుంచి తీసుకున్నా phi of x1 మైనస్ phi of x0 అంతే కదా. r ఈక్వల్ టు 1 తీసుకుందాం, ఇది ఫస్ట్ది, ప్లస్ రెండోది ఏమొస్తుంది? 2 తీసుకుంటే phi of x2 మైనస్ phi of phi of x1 ఇది రెండోది. మూడోది అలా మూడోది లాస్ట్ ఏమొస్తుందంటే r బదులు n రాయండి. phi of xn మైనస్ phi of xn మైనస్ 1 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ సిగ్మా phi of xr ఇంటూ డెల్టా r ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ phi of x1 phi of x1 క్యాన్సిల్ అయిపోతాయి, x2 క్యాన్సిల్ అయిపోయి అన్ని క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి f of x phi of xn మైనస్ phi of x0 మిగులుతుంది. phi of xn మైనస్ phi of x0 ఈ రెండే మిగిలితే ఇంకేం మిగలదు. రెండు వైపులా లిమిట్ అప్లై చేద్దాం. సో లిమిట్ నామ్ p tends to 0 అప్లై చేద్దాం రెండు వైపులా. సిగ్మా phi of xr into delta r is equals to limit norm p tends to 0 phi of xn minus phi of x0. ఇక్కడ లిమిట్ నామ్ p tends to 0 phi of xir minus delta r అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం చెప్పచ్చు దీన్ని
ఇంటిగ్రల్ a to b f of x dx అని చెప్పొచ్చు ఫ్రమ్ 1 లిమిట్ నామ్ p tends to 0 సిగ్మా phi of xi r delta r అంటే ఫ్రమ్ 1 ఇంటిగ్రల్ a to b f of x dx is equals to ఇక్కడ నామ్ p ఇక్కడ p లేవు కదా అంటే ఇది ఇలా రాసేవచ్చు phi of xn minus phi of xr that implies integral a to b f of x dx is equals to xn అంటే b xr అంటే a ఏం రాయొచ్చు phi of b minus phi of a. This is hence proved. This is fundamental theorem of integral calculus, hence proved. సో ఇక్కడ Lagrange's mean value తీసుకోవాలి, c బదులు xr తీసుకోవాలి, b బదులు xr తీసుకోవాలి, a బదులు xr minus 1 తీసుకోవాలి. ఇలా చేసి సిగ్మా అప్లై చేసి అలా నీట్గా చేస్తే లిమిట్ అప్లై చేస్తే లెక్క వచ్చేస్తుంది. ఇది ఫ్రమ్ 1 ఇక్కడ ఫ్రమ్ 1. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, ఇంపార్టెంట్ థియరమ్. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్కి అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్ అంటే ఒక సమ్, ఓ 2 సమ్స్ చేద్దాము. ఈ సమ్స్ చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. ఎవాల్యుయేట్ ఎగ్జాంపుల్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ a to b ఇంటిగ్రల్ 0 to pi by 4 secant power 4x minus tan power 4x dx. ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. అని అడిగినా అడగకపోయినా ఇది లాస్ట్ రోమలో లెక్క అయితే మనం ఖచ్చితంగా ఉపయోగించవలసింది ఫండమెంటల్ థియరమే ఉపయోగించాలి. సొల్యూషన్ చూడండి. సో గివెన్ ఏమి ఇచ్చారమ్మా, గివెన్ ఇంటిగ్రల్ 0 to pi by 4 secant power 4x minus tan power 4x dx. ఫస్ట్ మనం ఫండమెంటల్ థియరం ప్రకారం ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు phi of b మైనస్ phi of a. ముందు ఇక్కడ phi of b phi డినోట్ చేసుకోవాలి. కన్సిడర్, ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. secant పవర్ 4x మైనస్ tan పవర్ 4x ఇజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమన్నా secant పవర్ 4x అని secant స్క్వేర్ x హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మైనస్, ఇదే రూపంలో ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏం రాయొచ్చు అంటే a ప్లస్ b secant స్క్వేర్ x ప్లస్ tan స్క్వేర్ x ఇంటూ a మైనస్ b. అంటే ఏం రాయొచ్చు secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x. secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ x 1. అప్పుడు దీన్ని ఏమి రాయొచ్చు secant స్క్వేర్ x ప్లస్ tan స్క్వేర్ x. secant స్క్వేర్ xకి secant స్క్వేర్ x ఏం రాయొచ్చు tan స్క్వేర్ x మైనస్ 1, అంతే కదా. సో దట్ ఈ ప్లస్ tan స్క్వేర్ x. సో tan స్క్వేర్ x ప్లస్ tan స్క్వేర్ x 2 tan స్క్వేర్ x మైనస్ 1, అది సింప్లిఫికేషన్. సో 2 tan స్క్వేర్ x మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు మనం phi of x ని ఎలా డెరివేట్ చేస్తుంది, కన్సిడర్ phi of x ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కన్సిడర్ phi of x is equals to, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. tan స్క్వేర్ x కి ఇంటిగ్రేషన్ సో ఇక్కడ tan స్క్వేర్ x కి ఇంటిగ్రేషన్ ఉందా, లేదు డైరెక్ట్గా. అందువల్ల మనం ఏం చేద్దామంటే సీకెంట్లోకి మారుతాం. secant స్క్వేర్ x ఇంటిగ్రేషన్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే secant స్క్వేర్ x ప్లస్ secant స్క్వేర్ x ప్లస్ tan స్క్వేర్ x అని secant స్క్వేర్ x మైనస్ 1 అన్నాను. అప్పుడు ఏమవుతుంది secant స్క్వేర్ x ప్లస్ secant స్క్వేర్ x 2 secant స్క్వేర్ x మైనస్ 1, 2 secant స్క్వేర్ x మైనస్ 1. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఉంది. సో ఇది f of x ఇజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పచ్చు 2 secant స్క్వేర్ x మైనస్ 1 వచ్చింది కదా. సో ఇక్కడ f of x కంటిన్యూస్ అవుతుంది. therefore f of x is equals to 2 secant స్క్వేర్ x
minus 1 is continuous on closed 0, pi by 4. 0, pi by 4 మనం గ్రాఫ్ గీస్తే ఈ గ్రాఫ్ కంటిన్యూస్ గ్రాఫ్ వస్తుంది. కాబట్టి ఏమైందంటే ఇంటిగ్రల్ 0 to pi by 4 2 secant square x minus 1 dx ఎగ్జిస్ట్ మనం చేయగలము అని అర్థం. కంటిన్యూస్ అవుతుంది కాబట్టి మనం ఇంటిగ్రల్ కట్టగలము. డైరెక్ట్గా ఇంటిగ్రల్ కట్టడం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫై ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ ఫై ఆఫ్ ఎక్స్. ఫై ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేద్దాం. ఫై ఆఫ్ ఎక్స్ అంటే దీనికి మనం డెరివేటివ్ కడదాం. సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి tan x, 1కి x అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలంటే 2 tan x మైనస్ ఎక్స్ అని తీసుకోండి. ఫై ఆఫ్ ఎక్స్ 2 tan x మైనస్ ఎక్స్. అప్పుడు ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? దీని డెరివేటివ్ చేస్తే tan x డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్కి 1, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఫై ఈజ్ డెరైవబుల్ ఆన్ క్లోజ్డ్ 0, pi by 4. డెరైవబుల్ కాబట్టి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. దేర్ఫోర్ డెరైవబుల్ అయింది, ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. ఫండమెంటల్ థియరం ఏం చెప్తుంది? ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఫై ఆఫ్ b మైనస్ ఫై ఆఫ్ a. అంటే ఇంటిగ్రల్ 0 to pi by 4 2 secant square x minus 1 dx is equals to phi of b. అంటే phi of pi by 4 minus phi of 0. phi of b minus phi of a. phi of x అంటే ఏమనుకున్నాం? 2 tan x minus x కదా. కాబట్టి phi of pi by 4 2 tan pi by 4 minus pi by 4. సో అర్థమవుతుంది ఇక్కడ దాకాను. ఇంటిగ్రల్ 0 to pi by 4 secant power 4x minus tan power 4x dx. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసి కూడా ఇక్కడ బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి? ముందు సింప్లిఫై చేసాం. 2 secant square x minus 1 వచ్చింది. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతుందని రాయాలి. ఇప్పుడు ఫై ఆఫ్ ఎక్స్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేసుకోవాలంటే దీనికి మనం ఇంటిగ్రేషన్ కట్టాలి. కడితే ఏమవుతుంది? 2 tan x మైనస్ ఎక్స్ ఇది ఇక్కడ రాస్తాం. 2 tan x మైనస్ ఎక్స్ అని రాస్తాం. సో ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. కాబట్టి ఎఫ్ ఇస్ డెరైవబుల్ ఆన్ క్లోజ్ 0, pi by 4. సో ఫై ఈస్ ప్రిమిటేటివ్ కూడా అవుతుంది. సో డెరైవబుల్ అవుతుంది. బై ఫండమెంటల్ థియరం ఏం చెప్పొచ్చు? ఫై ఆఫ్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఫై ఆఫ్ b మైనస్ ఫై ఆఫ్ a. b అంటే అప్పర్ ఇంటిగ్రల్, లోయర్ అంటే అప్పర్ లోయర్ 0. కాబట్టి ఫై ఆఫ్ pi by 4 మైనస్ ఫై ఆఫ్ 0 అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ pi by 4 2 tan pi by 4 మైనస్ pi by 4 మైనస్ 2 tan 0 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x వల్ల 0. 2 into tan 45 1. సో 2 into 1 2 మైనస్ pi by 4 tan 0 0 0. సో 2 మైనస్ pi by 4 ఇది ఆన్సర్. మనకి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసినా అదే వస్తుంది. కానీ మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయకుండా ఏం చేస్తాం? బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ మనం అడిగితే మాత్రం ఇలాగే చేయాలి. బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఫై ఆఫ్ b మైనస్ ఫై ఆఫ్ ఇది ఒక అప్లికేషన్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ యొక్క అప్లికేషన్. ఇంకో లెక్చర్ చేద్దాం. Show that integral a to b cos x dx is equals to sin b minus sin a by using fundamental theorem of integral calculus.
సో ఫస్ట్ ఏం రాయాలి, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్. therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. కంటిన్యూస్ కాబట్టి ఏం రాయాలి, ఇంటిగ్రల్ ఏ టు బి కాస్ ఎక్స్ డిఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందని రాయాలి. ఇవన్నీ రాసుకోవాలన్నమాట వర్కింగ్. నెక్స్ట్ ఏంటి, ఫైవ్ అని తీసుకోవాలి. కన్సిడర్ ఫై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఎలా తీసుకోవాలి, దీనికి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఫై ఆఫ్ ఎక్స్ అలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఫై డాష్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. therefore ఫై ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఫై ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఫై ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్, ఇక్కడ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఫై ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ ఏ టు బి cos x dx is equals to phi of b minus phi of a. phi of b అంటే ఎంత, phi of b sin b minus sin a అంతే. ఇక్కడ ఈ వర్కింగ్ అన్ని రాసుకోవాలి. ఎక్కడికక్కడ ఈ వర్కింగ్ స్టాండర్డ్. phi is primitive అని రాయాలి, డిఫరెన్షియబుల్ అని, f is continuous అని రాయాలి, బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ అని రాయాలి. ఇది కామన్. సైన్ బి మైనస్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ కలిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ బై యూజింగ్ ఇక్కడ by using fundamental theorem of integral calculus కాబట్టి ఇలాగే చేయాలి. సో ఇది ఫండమెంటల్ థియరమ్ దాని యొక్క అప్లికేషన్. ఓకేనా, థ్యాంక్ యూ.